ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 11వ వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వార్డులో పర్యటించి స్థానికుల యొక్క సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి రోడ్లు వేయలేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలియజేసినట్లుగా తెలిపారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, పింఛన్ సదుపాయం కల్పించాలని కొందరు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా నివాస ప్రాంతంలో 3 ఫేజ్ లెవెల్ కేవీ లైన్ ఉండడం మరియు కొందరు చనిపోయినట్లుగా స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. తక్షణమే 11 కేవీ లైన్ కరెంటును తీసివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే అన్నారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యను మున్సిపల్ ఎజెండాలో పెట్టి పరిష్కరిస్తామని తెలిపారు. పింఛన్ సదుపాయం కల్పించినప్పుడు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని వార్డు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, స్థానిక టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం పట్టణంలో 11వ వార్డులో నిర్వర్తించాం. ఈ వార్డులో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు వేస్తామని హామీలు ఇచ్చి మాకు రోడ్లు వేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని, అలాగే డ్రైన్స్ కూడా సౌకర్యం లేక ఇబ్బంది పడుతూ ఉన్నామని, గత 15 సంవత్సరాలుగా 3 ఫేజ్ కరెంట్ ఉన్నటువంటి 11 కేవీ లైన్ ఒకటి నిరుపయోగంగా ఉన్నా కూడా పవర్ ఉండటం వల్ల 4 చనిపోవటంతో మా ప్రాంతంలో ఆ కరెంటు షాక్ల వల్ల చనిపోయారని ప్రజలు మా దృష్టికి సమస్యలు తీసుకొని వచ్చారు. అలాగే పెన్షన్లు కూడా చాలామంది అర్హులైనటువంటి వాళ్ళు పెన్షన్లు లబ్ధిదారులకు రావాల్సి ఉన్నాయి, వితంతు పెన్షన్లు రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఎలక్ట్రికల్ లైన్ను తక్షణమే తొలగించమని సంబంధిత అధికారులతో మాట్లాడి ముందు పవర్ అనేది సరఫరా లేకుండా కట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇమ్మీడియట్గా పవర్ సప్లై అనేది ఇప్పుడు ఆఫ్ చేశారు. అలాగే ఈ రోడ్లు, డ్రైన్స్ ఏవైతే తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా అక్కడ ఇబ్బంది లేకుండా చేసేదానికి రోడ్లు, డ్రైన్స్ అడిగారు. అవి కూడా రేపు మున్సిపల్ బడ్జెట్లో అంటే మున్సిపల్ అజెండాలో పెట్టించి తప్పకుండా శాంక్షన్ చేపిస్తాం. పోతే పెన్షన్లు అనేటువంటిది అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్పి ఇప్పుడు పెన్షన్లకు ఆల్రెడీ స్క్రూటినీలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఈ స్క్రూటినీలు అయిపోయిన వెంటనే త్వరలో పెన్షన్లు కూడా వదులుతారు. వదిలినప్పుడు కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ వార్డు ప్రజలకు మాటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.